అందరికి నమస్కారం అండి. పూరి జగన్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బాలయ్య గారు వస్తారేమో అనుకున్నా. అంటే ఒక చిన్న ఆశ ఉంది. అంటే ఆయన సినిమాలకి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళాం. ఆ సినిమా షోల్లో పేపర్లు చింపి ఎగిరేసాం. రేపొద్దున ఆయనతో పాటు ఓ ఫోటో పేపర్లో పడుతుందని చెప్పి కొద్దిగా ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే డిసప్పాయింట్మెంట్. కట్, నో ప్రాబ్లం. నా నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తాను. అది డెఫినెట్గా ఆ రోజు వస్తుంది. అండ్ నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొందరు సీనియర్ ఆర్టిస్ట్ నాకు చిన్న అడ్వైస్ ఇచ్చారు. ఏంటంటే, నువ్వు చేసే ఏ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో నీ దగ్గరలోనే ఉంటుంది అని చెప్పి అన్నారు. సో అబ్జర్వ్ చేస్తూ ఉండు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని అన్నారు. సో అందుకని అప్పటి నుంచి నేను ఏ సినిమా చేసినా నేను చేసే క్యారెక్టర్ నా చుట్టుపక్కల్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ సినిమాలో ఒక తల్లి లేని ఒక అబ్బాయి లాగా ఉందన్నమాట క్యారెక్టరు. సో ఎవరున్నారు, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్. అండ్ అప్పుడు ఒక ఆవిడ కనిపించారు నాకు. ఆవిడ ఊహో తెలియకముందే వాళ్ళ మదర్ని కోల్పోయారనమాట. సో అమ్మ ప్రేమ తెలియకుండానే పెరిగి పెద్దయ్యారు. సో నేను ఆవిడని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చూడడమే కాదు, నాకు లైఫ్ ఇచ్చి నన్ను నడిపించారు. వాళ్ళు ఎవరు కాదు, మా అమ్మగారు, రాణి గారు. ఈ సినిమా కొద్దిసేపు కూర్చోరా, ఉండు, అవసరం లేదు, ఉండు ఒక్క నిమిషం, అవసరం లేదు. అంటే ఏం లేదు, ఒక మదర్కి కనెక్ట్ అయిన క్యారెక్టర్ అనమాట. సో తన గురించి మాట్లాడుతున్నాను. ఉట్టినే నా పేరు చెప్తే నాకు ఇంకా వేస్టే, ఉపయోగం లేదు. సో ఈ సినిమా నాకు మా అమ్మని పరిచయం చేసింది. ఎందుకంటున్నానంటే, నేను ఎప్పుడైనా సరే ఊహించుకున్నప్పుడల్లా మా అమ్మ నన్ను ఇంత ప్రేమగా పెంచింది, అంత ప్రేమగా పెంచింది అని ఊహించుకుంటున్నారు. కానీ ఎప్పుడు మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగింది అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. సో ఈ సినిమా నాకు అది పరిచయం చేసింది. సో దిస్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ. ఈ క్యారెక్టర్ మాత్రం ఐఎమ్ సో సారీ డూడ్, ఐఎమ్ సో సారీ, ఐ డోంట్ మీన్ ఇట్. అమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి అలా మాట్లాడాను. ఐఎమ్ సో సారీ. మీరు లేకపోతే నేను లేను. కోపం తెచ్చుకోవద్దు నా మీద, ప్లీజ్. ఓకే, ఈ క్యారెక్టరే కాకుండా ఈ క్యారెక్టర్ పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు? యా, కృష్ణ గారు. నేను మొన్న ఫ్రెండ్తో కలిసి మాట్లాడుతున్నప్పుడు కూడా, ఏంట్రా కృష్ణం కలిపింది ఇద్దరిలో, నీ పేరు కృష్ణ, ఇప్పుడు కావాలని పెట్టిస్తున్నావా, నెక్స్ట్ సినిమాలో మహేష్ అని పేరు పెట్టుకుంటావా అని చెప్పి అడిగాడు. లేదండి, నేను అసలు ఏం చెప్పలేదు, కావాలంటే శ్రీరామాదిత్య ఇక్కడే ఉన్నాడు, సో ప్రామిస్, నేనైతే ఏం చెప్పలేదు, తనే పెట్టాడనమాట. తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ భవ్య క్రియేషన్స్. నేను రీసెంట్గా ఒక సినిమా చేశాను, బాగి అని, హిందీలో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అది, సాజిద్ నాడియావాలా అని చెప్పి. సో అక్కడ నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, అంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డబ్బు కన్నా టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ కార్పొరేట్ స్ట్రక్చర్లో పనిచేస్తారు. మన తెలుగు దానిలో ఆ ప్రొడక్షన్ హౌస్, అలాంటి ప్రొడక్షన్ హౌసెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. కాకపోతే భవ్య క్రియేషన్స్తో వర్క్ చేసిన తర్వాత ఐ కెన్ ఫీల్ ఇట్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రొడ్యూసర్స్ మధ్యలో ఒక చిన్న కెమిస్ట్రీ ఉంది ఇక్కడ. ఏంటంటే, అన్నే రవి గారు అండ్ ఆనంద్ ప్రసాద్ గారు. ఆనంద్ ప్రసాద్ గారికి ఒక నమ్మకం అన్నే రవి గారు అంటే, అన్నే రవి గారికి ఒక రెస్పెక్ట్ ఆనంద్ ప్రసాద్ గారు అంటే. సో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, అది ప్రొడక్షన్లో కూడా కనిపిస్తుంది. సో టైం కంప్లీట్ చేసాం. అండ్ ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామాదిత్య భలే మంచి రోజుతో నాకు భలే మంచి హిట్ ఇచ్చాడు. కానీ జనరల్గా ఏంటంటే, ఒక మంచి హిట్ ఇచ్చిన తర్వాత ఏమంటే, ఓకే ఈ సీన్ అంత బాగుంది, ఆ సీన్ అంత బాగుంది, సో దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. కాకపోతే శ్రీరామాదిత్య ఏంటంటే, దాంతోపాటు ఈ సినిమా భలే మంచి రోజులు, అరే ఇలా చేసి ఉండాల్సింది, ఇంకా బాగా అయ్యేది, సో అట్లాంటి నెగిటివ్స్ కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్లో కూడా దానిలో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. సో అంటే ఇట్స్ లైక్ దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. సో ఐఎమ్ షూర్ ఈ సినిమాతో పాటు ఇంకా వచ్చే నెక్స్ట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి అని డెఫినెట్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆల్ ది బెస్ట్ శ్రీరామ్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారితో
వర్క్ చేయడం నిజంగా నా సినిమాకి అండ్ మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే హీరోల కోసం కాదు, హీరోయిన్ల కోసం కాదు, శమంతకు మణి కోసం, ఆ కారు కోసం. అద్దిరిపోద్దండి ఆ కారు కోసమైనా మీరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మా అందరికీ డిఫరెంట్ కారణాలు ఉన్నాయి గొడవపడి ఆ కారుని సంపాదించడం కోసం. మీరు మాత్రం రేపు ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చి ఎక్కడైనా సరే బయట ఈ కారు కనిపిస్తే తీసుకెళ్ళిపోయి మీ పెద్ద బీరువాలో ఇది పెట్టుకుంటారు షూర్గా. సో జూలై 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లోనే, ఓన్లీ ఇన్ ద థియేటర్స్ చూడండి. అండ్ థ్యాంక్ యూ. సారీ బాబాయ్, లవ్ యూ ఆల్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అమ్మ కదా, ఐఎమ్ సారీ, ప్లీజ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న మాట అండి.